శివుడు పార్వతి గంగా నది ఒడ్డున కూర్చున్నారు. గంగలో మునిగితే పాపాలు పోతాయని కదా మన అవును. ఇది. హ్మ్. ఈయన ఒక కుష్ఠరోగిగా, ఆమె ఒక ఆయన భార్యగా ఉమ్, కూర్చొనుంది. ఆహ్, అక్కడ గంగలో స్నానం చేసి వచ్చే వాళ్ళందరినీ అడుగుతున్నారు వాళ్ళు. అయ్యా, గంగలో మునిగొచ్చారు కదయ్యా, మీ పుణ్యం నాకు దానం చేస్తే ఉమ్, నా కుష్ఠరోగం ఉమ్, పోతుందయ్యా, ఉమ్, ఎవరైనా దానం చేయండి అయ్యా, ఎవరైనా దానం చేయండి. అందరూ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఉమ్, ఆఖరికి ఒక వేశ్య, ఆమె స్నానం చేసి వచ్చింది. స్నానం చేసి వచ్చింది. అక్కడ ఆమెను కూడా వీళ్ళు అడిగారు. అడిగితే ఆమె ఒకటే చెప్పింది, ఉమ్, అయ్యా, నేను ఇప్పుడే నాకున్న పాపాలన్నిటినీ నేను గంగలో ప్రక్షాళన చేసుకున్నాను. దానివల్ల ఏదైనా పుణ్యం నాకు వచ్చుంటే అది మీరు తీసుకోండి అని అన్నది. అంటే ఇక్కడ నీకు మన ధర్మం అమ్మాయి యశోద, భావన ప్రధానమైనటువంటి ధర్మం. ఉమ్. నువ్వు ఎట్లా భావిస్తే అట్లా. యద్భావం తద్భవతి. నువ్వు మునిగేటప్పుడు అన్ని కుచితాలు నీ మనసులో పెట్టుకొని మునుగుతూ పాపాలు బొమ్మంటే ఎక్కడ పోతాయి? ఉమ్, నిజంగా నేను మునుగుతున్నాను, నా పాపాలన్నీ ప్రక్షాళన జరుగుతాయి ఉమ్. అని చెప్పి నువ్వు కానీ త్రికరణ శుద్ధిగా నమ్మి మునిగితే మునిగితే పోతాయి. ఉమ్, కారణం ఏమిటి? నీ మానసిక స్థితి. ఇది ఇది ప్రధానం. దాన్ని మనం, అంతేకాకుండా ఇంకొకటమ్మా, మనకు ఇన్ని ఎందుకు చెప్పారు? సో వాటర్ని నువ్వు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాటర్ నీళ్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఏం చేస్తున్నాం మనం? చూడు, ముచుకుందా నది, ఉమ్, అద్భుతమైన నది. అది. ముచుకుందుడు అవును. తపస్సు చేసి తీసుకొచ్చిన నది. అది. ఆ, అటు కొంచెం పైకి వెళ్ళి ఉమ్, ముచుకుందా నది స్టార్టింగ్లో చూడు ఎంత ఉమ్. అద్భుతంగా ఉంటాయో వాటర్. దాన్ని మూసి నది మూసి చేసి నది. మురికి కాలువగా మురికి తయారు చేస్తాం కూపం. మనం.